మే 13వ తారీఖున భారత పార్లమెంటుకి మెదక్ పార్లమెంటుకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ ముందు ముగ్గురు అభ్యర్థులు కనబడతా ఉన్నారు. కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పార్లమెంటుకి మీ అందరి ఆశీస్సులు కోరుతూ నరేంద్ర మోడీ గారి దీవెనలతో కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఇంకో పక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి, వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి గ్రామాల్లో.